భరద్వాజ్ గారు, మరో అంశం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అది జనరల్గా జరిగేది. రాజకీయ పార్టీలు వాళ్ళ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకుంటారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్సీలు 3 రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వాళ్ళల్లో మర్రి రాజశేఖర్, గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆయన, కర్రి పద్మశ్రీ, మరొకడు బల్లి కళ్యాణ్, ఈ 3 కూడా రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే అంతర్మదనం ఏమన్నా మొదలైందా? ప్రొటెక్ట్ చేసుకుంటంలో భాగంగానే ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారా? రాజకీయ వ్యాపారం జరుగుతోంది అనేది ముందు నిర్ధారణ అయిపోతే ప్రపంచానికి రాజకీయం కాదు, రాజకీయ వ్యాపారమే జరుగుతోంది. రాజకీయం వ్యాపారంగా మారిపోవటం కాదు, రాజకీయ వ్యాపారం జరుగుతున్న సందర్భంలో ఇలాంటి దూకుడులు ఉంటాయి ఖచ్చితంగా. అంటే వాళ్ళ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనము, ఓ సిద్ధాంతము, దాని మీద కమిట్మెంట్, ఆ గొడవలు లేవు. ఇప్పుడు ట్యాగ్లైన్ అది మారే ప్రతి ఒక్కరు చెప్పే మాట అంతే. అంటే వాళ్ళకు రెండో మాట కూడా చెప్పచ్చు. ఈ పార్టీ అధికారంలో లేనప్పుడు దీనికి బర్డెన్గా ఎందుకు ఉండాలి? ఇక్కడ బర్డెన్గా, భారంగా వెళ్ళిపోయి వీళ్ళకి కొంత రిలాక్సేషన్ కలిగిస్తే రేపు అధికారం వస్తే మళ్ళీ రామా మేము ఇంట్లో సుఖశాంతులు వచ్చినప్పుడు మేము మళ్ళీ వెనక్కి రామ్మా, కష్టకాలంలో తింటూ వీళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా కూడా అన్న టోన్లో మాట్లాడేసి వెళ్ళిపోతారు. అది జరుగుతుంది ఎక్కడైనా. ఇది ఇక్కడ కొత్త విషయం ఏం కాదు. గతంలో అలా వెళ్ళిపోయిన ఎంతమంది లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళని ఎంతమందిని ఆపరేషన్ అట్రాక్ట్ అనే పేరుతో లోపలికి లాగలేదు. ఆపరేషన్ ఆకర్ష అనే పేరుతో ఆ వెళ్ళిపోయిన వాళ్ళ మీద కేసు నడిచింది కదా, అసెంబ్లీ ముగిసే వరకు. వైఎస్ వెళ్ళిపోయాడు కానీ ఆ కేసు అలాగే ఉంది, అది క్లోజ్ అయ్యింది ఎప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా చివరిలో వాళ్ళ మీద నాదెళ్ల మనోహర్ చర్య కూడా తీసుకున్నారు. అప్పుడు సభాపతిగా ఉన్నారు. అవును, అంటే అయిపోయింది అప్పటికి. అసెంబ్లీ గడువు ముగిసిపోయింది, అయిపోయింది అంతా. క్లోజింగ్ సెరమనీ టైంలో జరిగింది అది. రోసయ్య గారి చివరి రోజుల్లో ఇతను వచ్చిన తర్వాత, కిరణ్ కుమార్ వచ్చిన తర్వాత అదే పద్ధతిలో ఇక్కడ వెళ్ళిపోవటాలు అనే వాళ్ళు ఉంటారనేది వాళ్ళకి రూఢిగా తెలుసు. ఎందుకంటే రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చాక అటు నుంచి వచ్చేవాళ్ళు వస్తారు. వీళ్ళే కాదు, అటు నుంచి ఇంకా చాలా మంది వస్తారు. ఒక పార్టీ గెలిచినప్పుడు ఆ పార్టీతో కమిట్ అయి ఉండేటువంటి పరిస్థితి కంటే కూడా వ్యాపారంగా ఎప్పుడైతే మారిపోయిందో వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమవుతాయి. జనానికి ఏదో కమిట్మెంట్ ఇచ్చాం, మనం ఈ పార్టీ నుంచి గెలిచాం, ఆ పార్టీతో ట్రావెల్ అవ్వడం కరెక్ట్ కాదు, ప్రజలని వంచడం అవుతుంది, అలాంటి అంత ఆదర్శవంతమైనటువంటి అభిప్రాయాలు రాజకీయాలు వాళ్ళల్లో లేవు. వాళ్ళలో కాదు, అసలు ఆ వ్యవస్థలోనే లేవు. లేని దాన్ని ఆశించి అయ్యయ్యో వీళ్ళ ఇంటగ్రిటీ, వీళ్ళ ఇది ఏమైపోయింది, మరి ఇలా దిగజారిపోయారని మీరు అంటున్నారు. నేను అంటాను, లేదా ఇంకొకరు అంటాడు దిగజారిపోవడం. వాళ్ళు ఎగబాకటంగా భావిస్తారు, దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకుని వెళ్ళటంగా అనుకుంటారు. సో వీళ్ళని ఏదో ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన మీటింగ్ పెట్టాడు వీళ్ళతో అని అయితే అనుకోను నేను. కాకపోతే కొంత వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నము, మనం మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళకి, అంటే ఒక రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉండాలి క్యాడర్తో. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలలో ప్రధానమైన వైఫల్యం ఆయన అధికారంలో ఉండగా ఎవరికి యాక్సెస్ ఇవ్వకపోవడం, ఎవరిని కనీసం మాత్రంగా కూడా కలవకపోవడం, ఎలవ్ చేయకపోవడం. వీటి తాలూకా దుష్పరిణామాలు ఏంటనేది చూసే ప్రాక్టికల్గా. అందుకని కొంచెం కేర్ తీసుకునే మూడ్లో కొంతమందిని కలవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు కనీసంగా. ఇంతకంటే విస్తృతంగానే కలవాల్సిన అవసరం ఉంది నిజానికి ఆయన కండిషన్కి. కానీ ఏదో మేరకు కదలిక మొదలైంది, కలుస్తున్నాడు. కలిసిన వాళ్ళు ఏదో చెప్తున్నారు, దాన్ని తీసుకుని ఆయన పద్ధతిలో ఆయన అడాప్ట్ చేసుకుని ఏదో చేస్తున్నాడు. కాబట్టి ఈ యాక్సెస్ ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం ప్రపంచంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులకు కూడా ఆయన కలవడం గగనమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఒక గుంటూరు జిల్లా అప్పటి పార్టీ అధినాయకుడైతే నాకు ఒకసారి ముఖ్యమంత్రి గారిని కల్పించడం బహిరంగ వేదిక మీద అడిగాడు ఎవరు. అంటే లాజిక్ ఏంటంటే 2019 ఎన్నికల్లో 17 స్థానాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంటే 15 స్థానాలు గెలవటానికి 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో ఉన్న కారకుడు మర్రి రాజశేఖర్ అనేది అంతర్గతంగా పార్టీ ఒప్పుకున్న అంశం. అలాంటి వ్యక్తికి న్యాయం జరగలేదు పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అనేది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు న్యాయం జరిగి ఉండకపోవచ్చు, పోనీ ఎమ్మెల్సీ మాత్రమే ఇచ్చారు.
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అదొకటే కాదండి, వ్యాపారపరమైన ప్రయోజనాలు వాళ్ళకి చాలా ఉంటాయి. అవన్నీ సేఫ్ గార్డ్ చేశారా లేదా అనేది ప్రధానం, పదవి ఇచ్చారా లేదా అన్నది కాదు. ఆ ఏరియాలో కూడా ఎక్కడో ఆయనకు అసంతృప్తి కలిగి ఉండొచ్చు, వెళ్ళిపోయాడు, ఓకే, అది వెళ్ళిపోయే వాళ్ళ సహజం. కానీ ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు అనే దీంతోనే డ్రైవ్ అవ్వాలి రాజకీయాల్లో. అందుకని పదే పదే వాళ్ళని కలవటం ద్వారా ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను గతంలో ఎవరికి యాక్సెస్ ఇవ్వను, ఎవరిని కలవను, ఇలాంటి మాటలన్నీ చెప్పేవాళ్ళు. చూడండి, ఈరోజు మీ ఊరు వచ్చాను, మీ ఊళ్ళో ఉన్న మా పార్టీ ఆఫీసులో మా క్యాడర్తో కలిసి కూర్చొని మాట్లాడుతున్నాను. నేను వచ్చి మాట్లాడుతున్నాను కదా, మిమ్మల్ని పిలిపించుకుని మాట్లాడట్లేదు అనే ఇంప్రెషన్ జనంలోకి వెళ్ళటం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా దీని ద్వారా, ఈ రకమైనటువంటి మీటింగ్స్ ద్వారా అనేది కూడా ఒక సందేహం ఉంది. అందులో భాగంగా ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి కొన్ని కొత్త ఏరియాల్లో కూడా మాటలు చెప్పచ్చు వాళ్ళు తీసుకెళ్ళి. అది జరుగుతుంది. కాబట్టి ఇదేదో ఆయన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మాట్లాడటం అనేది ఆయన అవసరం కోసం, వాళ్ళ పార్టీ అవసరం కోసం జరిగింది. ఇక్కడ అడ్డుకోగలను, లేదో ఆపేస్తాను అనేటువంటి అనుకోవడం కూడా భ్రమే. ఎవరి చేతుల్లోనూ ఏమీ లేదు. ఏ నిర్ణయమైనా, ఏది జరగాలన్నా కేంద్రం నుంచి ఏదో ఒక ఆశీర్వాదం ఉంటే తప్ప అవ్వదు ఎక్కడ. అందుకని మేమేదో చేస్తున్నాం, మేము అనుకోవడమే తప్పు. అయితే ఏదో మేరకు ఆ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి మీటింగ్లు పెట్టి మేము యాక్సెస్ ఇస్తున్నాం, ఎవరినైనా కలుస్తున్నాను అనే ఇంప్రెషన్ కలిగించాలి పార్టీ. ఆ పని చేస్తున్నారు ఆయన. అందులో భాగంగానే ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారని తెలుసు ఆయనకి. ఇవన్నీ నివేదికలు ఉంటాయి కదా పర్సనల్ లెవెల్లో. ఆయనకు ఒక ప్రత్యేకమైన, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక నిఘా విభాగం ఉంది ప్రైవేట్గా. దాంతోపాటు ట్రోల్ సైన్యాలు ఉన్నాయి వాళ్ళకి, ప్రతి పార్టీకి ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరు ట్రోలర్స్ని పోషిస్తున్నారు ఒక రకంగా. పోషించి వీళ్ళ ప్రయోజనాలకు, వీళ్ళకి వ్యతిరేకంగా ఎవడన్నా మారితే వాడి మీద దాడి చేస్తారు. లేకపోతే అదే పని, వాళ్ళు విచక్షణారహితంగా దాడి చేస్తారు. ఈ విచక్షణారహితంగా దాడి చేసేటువంటి మూకలను కూడా మెయింటైన్ చేయటం జరుగుతుంది. అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, ఒక పార్టీ అని కాదు. ఇంత విస్తృతంగా ఉంది కాబట్టి ప్రపంచం, వీళ్ళు తమని తాము ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు పొలిటీషియన్స్. అందులో భాగమే ఇవన్నీ మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం. వాళ్ళని కూడా పిలిచి మాట్లాడుతున్నాం, వాళ్ళతో కలిసి, అంటే ఒక సమిష్టి విధానంలో ఉన్నాం మేము అనే విషయం ప్రపంచానికి కన్వే కావాలి. అందుకోసం జరుగుతున్నది తప్ప నష్టం నివారణ ఏదో జరుగుతుందనో, లేకపోతే జరిగిన నష్టాలని గురించి ఆవేదన వ్యక్తం చేయడానికో జరుగుతున్న సమావేశం అయితే కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.